ఇది మాది విజయవాడ అయ్యా. విజయవాడ. 30 ఏళ్ళు అయింది వచ్చి పైన అయింది. ఓకే. ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయా. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? అది ఇంకా సరే ఇక్కడ కూర్చో, మనం కూర్చొని మాట్లాడదాం ఇక్కడ. ఇప్పుడు 70 ఏళ్ళు చిల్లర. ఓకే. ఏం పని చేస్తూ ఉంటారు? ఇంత పనీరు నాకు. ఓకే. చేతులు ఇది పోయినాయి అయ్యా. చూసేవాళ్ళు ఎవరు? ఓకే. ఒక ఇంటి అద్దుకున్న కూడా ఖాళీ చేయమంటుంది. పింఛన్ ఇచ్చి ఉంటున్నా. పింఛన్ ఇచ్చి ఉంటున్నారు. 2000 కదా. అవును. అవన్నీ ఊళ్ళో 4000 అక్క. మన ఊళ్ళో 2000. దీని చెనక ఉంచి 4000 పింఛన్ కాడుతున్నా. ఓకే. కోవటానికి అది వెళ్ళిపోమంటుంది బిడ్డ. ఏడ ఉంటుంది? ఎంతమంది పిల్లలు నీకు? నాకు పోయిన వాళ్ళు లెక్కే ఉంది, ఒక్క ఆమె ఉంది. ఓకే. వాళ్ళు ఎందుకు చూస్తారు బిడ్డ? ఆస్తి తీసుకుంటే అసలు అవును ఉద్యోగం చేసుకున్నాను నేను. ఓకే. బాబా గారు చచ్చిపోయిన తర్వాత ఆస్తి వస్తే సో ఎవరితో వాళ్ళకి ఇచ్చేసినావు ఆస్తి? ఇప్పుడు నేను ఎవరు చూసుకోవట్లేదా? మనోడు ఉంటాడు, ఎప్పుడో వచ్చి అమ్మ ఈ కాడి డ్యూటీకి పోతాడు. ఓకే.